ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, దెయ్యం కథ ఒకటి చెప్తారా? దయ్యాల కథ చెప్తాం. చెప్పండి. ఏంటి 4, 5, 10, 15 ఉన్నాయా? చెప్తాను చూడు. పూర్వం అప్పట్లో నౌకా వ్యాపారాలు అవి ఉండేవి కదా. మన వాళ్ళు ఎక్కడికో పోయి ఎక్కడో బిజినెస్ చేసుకుని వచ్చేవాళ్ళు. అట్లా నౌకలు వ్యాపారాలు చేసే కాలంలో రత్నశెట్టి అని ఒక శెట్టి గారు ఉండేవాడు. ఆయన ఆయన తిరగని ఎక్కని పడవలేదు, తిరగని దేశం లేదు, చూడని ద్వీపం లేదు. అసలు ఆయనకి ఆ వ్యాపారంలో తెలియందే లేదు. భలే గొప్పవాడు ఆయన. ప్రతి వాళ్ళు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని ఉబలాట పడేవాళ్ళు. ఆయనతో వెళ్తే ట్రిప్ చాలా బాగుంటుంది, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కొత్త కొత్త ఊళ్ళు చూడొచ్చు, అద్భుతమైన బిజినెస్లు చేయొచ్చు, బాగా సంపాదించవచ్చు, బోల్డ్ ఉండేవి. ఆయనకి షష్టి పూర్తయింది. ఓకే. అందరూ ఏమన్నారు, షష్టి పూర్తయింది, ఇంక మానేయాలి, నువ్వు పెద్దవాడి అయిపోయావంటే ఆయన ఏమనుకున్నంటే 1 లాస్ట్ జర్నీ, ఒకటే చివరిది, ఇది చేసి ఇంక ముందు చెయ్యను అని చెప్పి ప్రచారం చేశాడు. ఆయనతో బోల్డంతమంది తయారయ్యారు. వారా వీరా జనం, కళాశీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఈ పడవలు నడిపేవాళ్ళు. బయలుదేరి పడవ ఎక్కారు, వెళ్తున్నారు. సముద్ర మధ్యంలోకి వెళ్ళాక ఏదో పెద్ద తుఫాను, ఊహించలా వీళ్ళు, సడన్గా వచ్చేసింది. ఈ నావకి చుక్కాని విరిగిపోయింది, ఆ పడవకి, వాళ్ళు వెళ్తున్న షిప్కి. ఎన్నిసార్లు సముద్రపు అలలు వాళ్ళని ముంచేయటానికి ప్రయత్నం చేసినాయి. ఎట్టా గొట్ట రెక్కున్నారు, అన్నీ పోయినాయి. దిక్సూచి విరిగిపోయింది, చుక్కాని విరిగిపోయింది, ఇంకేమిటో పోయింది. తర్వాత ఈ పడవకి పైన కడతారు కదా, అవన్నీ పోయినాయి. షేప్ ఉంది, ఆ తెరచాపంతా పోయింది, షేప్ ఉంది, మనుషులు ఉన్నారు. మొత్తాన్ని గింగిరాలు తిరుగుతూ ఓ పక్కకేటో చేరటం మొదలుపెట్టింది. అది సరేలే, ఏదో ఒక లంకకి పడితే అది అక్కడ ఏదైనా దిగి రిపేర్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్నది కాకుండా చెట్టో చేమో మనుషులో ఎవరన్నా కనపడతారని చూద్దామనుకున్నారు. ఒకవైపుకి వెళ్తోంది అది. వెళ్తుంటే వీళ్ళు, బాబుగారు అదేంటండి, అదేమై ఉంటుంది, చూడండి అని ఆయన లేపుకొచ్చారు. ఆయన చూస్తూ, నాకు తెలిసిన ద్వీపం కాదు ఇది, ఏ దయ్యపు లంకో అయి ఉంటుంది. దయ్యాల లంకలు కొన్ని ఉంటాయి సముద్రంలో, నేను ఎప్పుడు వెళ్ళలా, ఇది నాకు తెలియదు అనేసరికి మిగిలిన వాళ్ళంతా అన్నారు, దయ్యాల లంక అట్ట అంటారేంటండి, అలాంటివి ఉంటాయంటే, ఉంటాయిరా, మనం చూడకపోతే లేదంటే ఎట్లా, మనం చూడలా, కానీ లేదని అనకూడదు, ఉండే ఉంటుంది, చూద్దామన్నారు. దగ్గరికి వెళ్తుంటే అది ఎట్లా కనపడుతుంది, చాలా చక్కగా, బాగా పెద్ద కొండ, కిందంతా ఏవో తోటలు దొడ్లుగా, అదేదో అడవి వెర్రెత్తినట్టు లేదు, ప్లాండ్గా పెంచినట్టుగా కనపడుతోంది. బాగా మోకాల కంటే తక్కువగా ఉన్నటువంటి గడ్డి, ఏవో తిరుగుతున్నాయి, గొర్రెల్లాగా కనపడుతుంది. వీళ్ళన్నారు, దయ్యపు లంక అయితే ఇట్లా ప్లాండ్గా ఎలా ఉంటుంది, మనుషులు ఉన్నారు డెఫినెట్గా ఇక్కడ, అది చూద్దామన్నారు. ఈయనేం మాట్లాడలే. ఈయన ఏమన్నాడు, ఏదైనా సరే మనం అక్కడికి వెళ్ళాల్సిందే, ఎక్కడో ఒక చోటకి ఈ బండి ఈ నావని పట్టించాలి, ఏదో పక్కకి మనం వెళ్ళాల్సిందే, చూద్దాం. అక్కడ వాళ్ళ సహాయం లేకుండా మళ్ళీ మనం ఇల్లు చేరటం కల్లా ఇక్కడ ఏదైనా దిక్సూచి ఏర్పరచుకోవాలి, ఈ చుక్కాని విరిగిపోయింది దీన్ని సరి చేసుకోవాలి, తెరచాప సరిదైపోయింది దాన్ని సరి చేసుకోవాలి, చేయాల్సిందేగా, పదండి వెళ్దామన్నారు. అనేసరికల్లా సరే పడవ దానికి పట్టేసింది. దగ్గరికి వెళ్ళాక వీళ్ళకి తెలిసింది, భవనాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, పెద్ద గడ్డి మైదానాలు, గొర్రెలు తిరుగుతున్నాయి, కాబట్టి డెఫినెట్గా మనుషులు ఉంటారు భావించారు. సరే ఏం చేశారు, ఈయన రత్నశెట్టి ఇంకా కొంతమంది కళాశీలు దిగారు. కొంతమంది అన్నారు, మీరు వెళ్ళి చూసి రండి, ఈ లోపల మేము చేయగలిగిన రిపేర్ ఇక్కడ ఏదో చేస్తాం అనేసరికి ఈ గుంపు బయలుదేరారు. ఒక ముసలాయన గడ్డి కోసుకుంటున్నాడు. వీళ్ళు పోయి, బాబు ఊళ్ళో ఏమైనా పని దొరుకుతుందా, మనుషులు దొరుకుతారా అంటే ఆయన ఏం వినిపించుకోలే, ఎంత అడిగినా సమాధానం చెప్పలా. వీళ్ళకి అర్థం కాలేదు. ఇంకా ముందుకెళ్ళారు. ఎవరో కుర్రాడు ఏవో ఇట్లా సామాన్లు మోసుకొస్తున్నాడు. వీళ్ళు ఏం పలకరించినా వాడు మాట్లాడలా, వీళ్ళ భాష కాదా ఏమిటో వీళ్ళకి అర్థం కాలేదు. ఇంకా ముందుకెళ్తే ఒక 4-5 పిల్లలు ఎగురుకుంటూ వీళ్ళని దాటుకుంటూ వెళ్ళారు. వీళ్ళు ఎవరైనా మన ఎదురుకుంటూ, ఇప్పుడు మనుషులు వస్తున్నారనుకో, వాళ్ళని చూసి ఆగటమో అడగటమో మాట్లాడటమో కనీసం తప్పుకోవటమో చేస్తాం, ఏమీ చేయలే. వీళ్ళ మీద నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు అనిపించింది వీళ్ళకి. ఓకే. ముందుకెళ్తే గొర్రెలున్నాయి, గుడ్లున్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు, బోల్డన్ని పంటలు, తోటలు, పెద్ద కోటగోడలు. కానీ ఒక్కడు వీళ్ళకేసి చూడ్డు, మాట్లాడ్డు.
ఆయనకు అర్థం కావటంలా ఏమిటి ఏమిటి ఏమిటని. ముందుకెళ్ళేసరికి ఆయనకు అనిపించింది, ఒరే ఇది దయ్యాలంకే, వీళ్ళెవ్వరూ మనుషులు కాదు, వాళ్ళకి మనం కనపట్టలేదు. సరే చూద్దామని ఆ కోట దాకా వెళ్ళారు. వెళ్తే బయట సైనికులు ఉన్నారు, కాపలాలు. క్రమంగా వీళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళల్లో ఎవ్వరూ తమని చూడటం లేదు. దారిలో చెట్లు కాయలు కనపడుతున్నాయి, కోసుకుని తిన్నారు, ఎవ్వరు ఏమంటలే. సరే లోపలికి వెళ్ళారు. ముందుకెళ్తే పెద్ద కోట, సైనికులు కాపలా ఉన్నారు. కోట దాటి గేట్ దాటి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఏమిటో డ్యాన్సులు జరుగుతున్నాయి, సంగీతాలు జరుగుతున్నాయి. ఓ రాజుగారు పెద్ద సభా సమూహంగా కనపడుతుంది. ఆ సభలోకి వెళ్ళారు. ఎవరు దాన్ని వాళ్ళు పాడేసుకుంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. రాజుగారు వాళ్ళు వీళ్ళు ఓహో ఓహో అంటున్నారు. ఈయన అన్నాడు, ఒరే ఒక తమాషా చేస్తాను చూడండి అని చెప్పి అలా వెళ్ళి రాజుగారి మొహంలో మొహం పెట్టి చూడడం మొదలుపెట్టాడు. రాజుగారు ఈయన అతను చూడలేదు కానీ కెవ్వుమని కేక పెట్టి పడిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. వీళ్ళు హడిలిపోయారు ఏమైపోతుందో అని. ఈ లోపల అందరూ వైద్యుడేడి వైద్యుడేడి అంటే ఒక భూత వైద్యుడు లాంటి వాడు ఒకడు పరిగెత్తుకొచ్చాడు. దగ్గరికి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. రాజు నాడి చూశాడు, ఏమీ లేదు, గాలి చేష్ట అని చెప్తున్నాడు. అసలు గాలి ఎవరు? వాళ్ళే, అంతే. వాళ్ళందరూ ఆత్మలే, అవన్నీ దయ్యాలే కానీ మనుషులు కాదు వాళ్ళు. అప్పుడు ఏమన్నారు, ఎవరో మనిషి వచ్చాడు లోపలికి. ఆ మనిషి స్పర్శకి రాజుగారికి ఈ పని వచ్చింది, ఇలా వచ్చేసింది, స్పృహ తప్పిపోయాడు. ఏదో స్మెల్లింగ్ సాల్ట్ లాంటిది వాసన చూపించారు, లేవదీశారు. ఇప్పుడు ఆ మనిషికి ఏం చెయ్యాలి? అందరూ అటు ఇటు చూస్తున్నారు, ఎవరికి వీళ్ళు కనపట్ల, వీళ్ళు మాత్రం అన్నీ చూస్తున్నారు. అప్పుడు ఏమన్నాడు భూత వైద్యుడు, అలా కాదు, ఆహార పదార్థాలు వండండి బాగా అంటే అన్నీ వండారు. వండి అక్కడ పెట్టారు, పట్టుకొచ్చారు. అప్పుడు దండాలు పెట్టించాడు అందరితోటి. ఓ మనుషులారా, మీరెవరో, ఓ మనిషి నువ్వు ఇక్కడే ఉండుంటావు, మమ్మల్ని వదిలిపెట్టేసి ఇక్కడున్న ఆహార పదార్థాల్లో నీకేం కావాలంటే అది తిని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. మా రాజుగారికి చాలా సెన్సిటివ్, ఆయన సుకుమారుడు, అలా మనుషుల పొలకమని సహించలేడు. మేమందరం వాటికి బాగా అలవాటై మాకేం భయం లేదు, కానీ మా రాజుగారి వల్ల కాదు. కాబట్టి కావలసిన ఆహారం తినేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. ఇవన్నీ దయ్యాలే కానీ పంటలు కాయలు అన్నీ నిజమే, వాళ్ళన్నీ పనులు చేసుకుంటారు. శుభ్రంగా వండి పెడితే వీళ్ళు 11 మందో 12 మందో వెళ్ళారు, కళాశీలు వీళ్ళంతా. శుభ్రంగా ఆకులు వేసుకుని జామన ఉన్నదంతా శుభ్రంగా తినేశారు. తిన్నారు. అక్కడి నుంచి ఈ సౌగా మొత్తం కోటంతా తిరిగి తమకి చుక్కానికి కావలసిన వస్తువులన్నీ సేకరించుకున్నారు. ఈ ఆహారం ఇంత మూట కట్టుకున్నారు. అక్కడ ఉన్నారుగా కొంతమంది, అన్ని మూటలు మోసుకెళ్ళారు. వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ భూత వైద్యుడు అన్నాడు, రాజుగారు తేలిక పడుతున్నాడు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నాడు వచ్చిన మనిషి, పర్వాలేదు పర్వాలేదు మీరందరూ ధైర్యంగా పని చేసుకోండి అంటే, అంతకుముందు ఆ దయ్యాలన్నీ నుంచునుండా ఏం పని చేయకుండా రాజుగారిని చూసుకుంటూ ఎవరి దారిని వాళ్ళు పనులలోకి వెళ్ళిపోవటం మొదలెట్టారు. కొంతమంది గొడ్లు తోలుతున్నారు, కొంతమంది గొర్రెలు తోలుతున్నారు, కొంతమంది గుర్రాల సంగతి చూస్తున్నారు, ఊడ్చేవాళ్ళు తుడిచేవాళ్ళు ఎవరి పని వాడు చేసేసుకుంటున్నాడు. వీళ్ళు వాళ్ళ మధ్యలో నుంచి తమకు కావాల్సిన సామాన్లన్నీ మోసుకుని తిండి కూడా మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి పడవ దగ్గరికి వెళ్ళాక ఆ సామాన్లతో రిపేర్లు అయినాయి కానీ తిండి మూటలు ఊడదీస్తే అందులో ఏం లేవు, ఇంతంత పిండాలు ఉన్నాయి. అవి ఆహారం తిన్నదే. అక్కడ వీళ్ళు ఏం తిన్నారో తినేశారు. పట్టుకొచ్చిన దాంట్లో ఏది వీళ్ళకి తినడానికి రాలేదు. చెట్లకు కోసారు కాయలు, అవి మాత్రం ఉన్నాయి. సరే వీళ్ళు ఏం చేశారు, కిందకి దిగి మళ్ళీ కట్టెలు అవి ఇవి కట్టుకొట్టుకుని అవి తెచ్చుకున్నారు లోపలికి. చుక్కానికి కావాల్సిన రిపేర్ అంతా చేసుకున్నారు. లోపల సామాన్లలో ఎప్పటివో పురాతన సామాగ్రి, దయ్యాలు వాడవు పెట్టవు, వాటిని దిక్సూచులు అవి ఉన్నాయి. ఇక్కడికి పడవల్లోనే వచ్చేవాళ్ళు వాళ్ళు, బహుశా అంతా చచ్చిపోయారు ఏనాటిదో అది. సరే ఆ దిక్సూచి కూడా ఒకటి పట్టుకొచ్చుకున్నారు. వచ్చాక చూసుకుని తమ ఊరు ఏ వైపు ఉందో ఆ వైపుకి ప్రయాణం మొదలుపెట్టి నిదానంగా వెళ్ళిపోయారు. ఊరు చేరాక మేము దయ్యపు లంక చూసాం, అందులో ఇలా ఉంది అలా ఉందని రోజుల తరబడి చెప్పుకున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ ఇంకా ఏ ప్రయాణంలోనూ వాళ్ళ ఆ లంకని చూడలేదు. రత్నశెట్టి గారు ఆ తర్వాత ఇంకా వెళ్ళాల. ఇదే మంచి లాస్ట్ ట్రిప్ ఏదైతే చేసామో అది ఒక అద్భుతమైన ట్రిప్పు. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు వండుకున్న ఆహారం వాళ్ళకి తెలియకుండా తినేసాం మనం. అది ఎంత బాగుంది ఎక్స్పీరియన్స్, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మనం భయపడలా, అవి భయపడ్డాయి మనని చూసి. అంతే. రాజుగారు స్పృహ పెడిపోయాడు కదా. ఈ కబుర్లే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఎంతకాలమో. ఇప్పటిదాకా నేను చేసిన అన్ని ట్రిప్పులు ఒక ఎత్తు,
ఆఖరి దయ్యపులంకకి వెళ్ళిన ట్రిప్పు మరో వేరేది అని అందరికీ చెప్పుకుంటూ ఉండేవాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమగారు. నమస్తే.